రైట్ ఇటు ఏపీలో చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గపేట పరిసర ప్రాంతాల్లో అవ్వచ్చు మరియు విజయవాడలో కూడా భూమి కంపించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తుంది. అక్కడ ఇది అబ్జర్వ్ చేసిన ప్రజలతో ఎవరితో మాట్లాడారా? శంకరి, ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ భూ ప్రకంపనలు అయితే స్వల్పంగా వచ్చాయని కూడా ఎవరైతే ప్రత్యక్షంగా అనుభవించారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు వచ్చినాయి అని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక మంచాల మీద పడుకున్నవారు, సోఫాల్లో కూర్చున్న వారు ఎక్కువగా ఈ అనుభూతిని అయితే వాళ్ళు స్పష్టంగా తెలిసినట్టు కూడా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎవరికి వారు అంటే ఇప్పుడు విజయవాడ నగరంలో చూస్తే కదా సిటీ పరిధిలో ఒక పడమట కావచ్చు, బెంచ్ సర్కిల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఒకసారిగా అదే సమయంలో అటు పెనంలూరు అంటే కృష్ణా జిల్లా, ఇప్పుడు కృష్ణా జిల్లాలో పెనంలూరు ఆ ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు వచ్చాయని కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళు వెంటనే వాటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాల్లో వాళ్ళ బంధువులకి అలాగే స్నేహితులకి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మొత్తం కూడా ఈ వివరాలు అయితే కనుక్కుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా ఈ విజువల్స్ కొన్ని చోట్ల రికార్డ్ అయినాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ సీసీటీవీ కెమెరాల్లో ఇంటి కాంపౌండ్ గేట్స్ కానీ అవి కూడా కొంచెం షేక్ అయినట్టు కూడా కొన్ని సెకండ్ల పాటు స్పష్టంగా ఆ విజువల్స్ అన్ని కూడా కనపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనలు విజయవాడలో రావడంతో అటు ప్రజల్లో ఒక భయాందోళన మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం ఇటువంటి ప్రకంపనలు వచ్చాయని చెప్పి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల కాలంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా విజయవాడలో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉత్పన్నం కాలేదు. ఇప్పుడు ఏదైతే భూ ప్రకంపనలు ఒక స్వల్పంగా అంటే ఒక 5-6 సెకండ్ల పాటు వచ్చిన దీనికి అంతా కూడా ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. ఒక భయాందోళన కూడా నగరవాసులు కూడా ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగ్గపేట, నందిగామ, తిరువూరు ఈ ప్రాంతాల్లో అయితే అనేక సార్లు పలుమార్లు అక్కడ ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వారికి అంతా కూడా ఇది అంతా సీరియస్ గా తీసుకోవట్లేదు ఆ ప్రాంత వాసులు. ప్రధానంగా విజయవాడ నగరవాసులు అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్న అంశం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉత్పన్నం కాకపోవడంతో ఒకసారిగా ఈ భూ ప్రకంపనలు రావడంతో మొత్తం కూడా దీని మీద ఒక అధ్యయనం చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతున్నారు. అయితే ఇది రిక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదని చెప్పి అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే అంత తీవ్రత ఇక్కడ లేదు, ఇంకా తక్కువే ఉండే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది.